కమ్యూనిస్ట్, ఒకరోజు హిట్లర్, ఒకరోజు క్రిస్టియన్, ఒకరోజు బాప్తిసం. ఇది పొలిటికల్ అజెండా. యూపీలో చేశారు, ఫెయిల్ అయిపోయారు. అఖిలేష్ యాదవ్ సగం సీట్లు గెలుచుకున్నాడు 80లో. ఆంధ్రాలో వచ్చేసరి వాళ్ళకి డిపాజిట్లు కూడా రావు. సనాతన ధర్మానికి ఒకటి, జనసేనకి ఒక్కరికి డిపాజిట్లు రావు. తెలుగుదేశం పార్టీని బట్టి ఆయన గెలిచాడు. 6% వచ్చిన ఆయన 5 పార్టీలతో సిపిఐ, సిపిఎం, బిఎస్పీ 2019లో. ఇప్పుడు రెచ్చగొట్టే మాట్లాడద్దు, నీ అజెండా నువ్వు చెప్పుకో. మతాల మధ్య చిచ్చు పెట్టద్దు. అందరూ నేను అందరికీ స్పోక్స్ పర్సన్. ప్రజలు నాకు చేస్తున్న టెక్స్ట్లు నేను రుజువులతో కోర్టులో పెడతా. పాస్టర్లు, ప్రజలు, లీడర్స్. ఇప్పుడు ఒక ఛానల్ ఓనర్ చెప్పిన మాట, ఈ పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టిన ద్వారా ఇది జరిగిందండి. ఒక ఛానల్ ఓనర్ 1 అవర్ బ్యాక్ నాకు చెప్పింది 12 గంటలకు. పేరు చెప్పను, రుజువులు ఉన్నాయి, టెక్స్ట్లు ఉన్నాయి. నేను ఏమంటున్నాను, ఇప్పటికైనా అలాంటి మాట్లాడద్దు అంటున్నాను. ఇంకా రెచ్చగొట్టొద్దు అంటున్నాను. లడ్డు వివాదం పవన్ కళ్యాణ్ కదా తీసుకొచ్చాడు, అది వివాదం కాదా? ఎప్పుడో అయితే ఇప్పుడు మాట్లాడటం ఏంటి? ఎందుకు? నేను ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టుకి వెళ్ళాను, గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చాను, నోరు మోయించాను. ఇప్పుడు మరి ఆయన మాట్లాడకూడదు, మాటికి కోర్టుకి వెళ్ళాలా? రెస్పాన్సిబుల్గా మాట్లాడితే మంచిది అంటున్నాను. ఎంత ఇన్సల్ట్ చేశాడు వాళ్ళ అన్నయ్య, వర్మ నీ కర్మ అని పేరెత్తుకుంటా. ఈ రెచ్చగొట్టం కాదా? పిఠాపురం వర్మ 1,00,000 మందితో ఓట్లు వేయించి గెలిపించడాన్ని అయ్యొద్దు అంటున్నాను. నువ్వు పొలిటికల్ అజెండా ఏంటి? ప్రజలకి చేసేది ఏంటి? 10 నెలల్లో మీరేం చేయబోతున్నారు? మీరు ఎందుకు ఫెయిల్ అయ్యారు? చర్చ చేసుకోండి, అన్నీ సరి చేసుకోండి. నా మద్దతు ఉంటుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ పిలిచిన, చంద్రబాబు పిలిచి నేను వెళ్తాను. రాష్ట్రం కొరకు నేను ఉపయోగపడతాను. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయకండి, పొలిటిసైజ్ చేయకండి, సరి అయిన ఇన్వెస్టిగేషన్ చేయండి. ఇలాంటి మాటల ముందు ఆడకండి. ఇప్పటికైనా ఒక దైవజనుడిని చంపారు, రెచ్చిపోయి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు అరెస్ట్ చేయండి. యాక్సిడెంట్ అని ఎలాగంటారు? యాక్సిడెంట్ కానిది నేను రుజువు చేస్తాను కదా, అది యాక్సిడెంట్ కాదని. సిబిఐ ఎంక్వైరీ చేస్తే రుజువు అయిపోద్ది కదా, మరి మీరే రుజువు చేయండి. సిబిఐ వరకు ఎందుకు వెళ్ళాలి? మీరు కరెక్ట్గా రుజువు చేసి పోస్ట్ మార్టంలో సత్యాలు వచ్చాయి, ఎందుకు రిలీజ్ చేయట్లేదు? కామ్ చేయట్లేదు ఎందుకు? ఇది హత్య మాకు తేలింది. ముఖాల మీద యాక్సిడెంట్ అయినాడు, బుర్ర పగిలిపోతుంది. కత్తులతో, కర్రలతో 10 గాయాలు ఉంటాయా? నేను కదా చూశాను, సార్ ప్రతాప్ సిన్హా గారు చూశారు, పోస్ట్ మార్టం చేసిన వాళ్ళు చూశారు, నా చుట్టూ ఉన్నవారు చూశారు. ఇవన్నీ ఎక్కడైనా యాక్సిడెంట్లు జరుగుతాయా? కత్తితో జరుగుతుంది, బ్లేడ్తో జరుగుతుంది, కర్రతో జరుగుతుంది. కొడితే యాక్సిడెంట్ అయి బుర్ర పగిలిపోతే వేరే. బ్లడ్ వెహికల్ మీద, వెహికల్ ఆయన బాడీ మీద. యాక్సిడెంట్ అయితే బాడీ ఒక దగ్గరికి వెళ్ళిపోతుంది, వెహికల్ ఇంకో దగ్గర పడిపోతుంది, హెల్మెట్ ఇంకో దగ్గర కూడిపోతుంది. కాబట్టి ఇక్కడ గాయాలేంటి? హెల్మెట్ బాగుంది. ఇలాంటి ప్రశ్నలు ఇంకా అడగవలసి ఎన్నో ఉన్నాయి. ఎవరి మీద నేను పర్సనల్ గ్రడ్జ్ లేదు. నేను నిమిషం సత్యం మాట్లాడతా, 10 నిమిషాలు, 10 సంవత్సరాలు ప్రేమిస్తా. దేవుని కృపతో ముందుకెళ్తున్నా.